సమాజంలో మాతృమూర్తికున్న ప్రాధాన్యత, విశిష్టతను నవ సమాజానికి తెలిసేలా విశాఖలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐబీపీ సెంచరీ క్లబ్లో జరిగిన వేడుకల్లో ప్రముఖులు పాల్గొని తల్లి ప్రేమ, కన్నవారిపై చూపిస్తున్న శ్రద్ధను కొనియాడారు. కార్యదర్శి వాసిరెడ్డి శ్రీమంత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ముఖ్యంగా చిన్నారి గాయని పాటలు ఆహుతులను అలరించాయి. వేడుకల్లో భాగంగా తంబోలా హైలైట్ గా నిలిచింది. సెంచరీ క్లబ్ అందిస్తున్న సేవలను, సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రముఖులు ప్రశంసించారు. మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. ఎవ్రీ హౌస్లో జరిగేది అదేనండి. ఆంధ్ర, విశాఖపట్నం ఆంధ్ర చూసుకుంటే అండ్ నెక్స్ట్ ఏమంటారంటే మాకెందుకు ఎక్సర్సైజ్లో మేమేమైనా మోడల్ అవ్వాలా అదవ్వాలి కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ మసిల్స్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే 80 సంవత్సరాలు వచ్చినా మీ పని మీరు చేసుకోగలరు. పిల్లలకి మనం ఆస్తి ఇవ్వడం కాదు, పిల్లలకి మనం కావాల్సింది వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం. సో పిల్లల కోసం డబ్బులు, అంతేగాని మన ఇన్సూరెన్స్ కడతాం, అన్నీ చేస్తాం. ట్రై సంథింగ్, ఏదో ఒకటి అట్లీస్ట్ యూట్యూబ్లో చూసిన చేయండి. మసిల్స్ అయితే మన అసెట్స్. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ మసిల్స్. అది ఎలా ప్రొటెక్ట్ చేస్తాం? విత్ ఎక్సర్సైజ్ అండ్ డీప్ బ్రీతింగ్. సో ప్రాణాయామం చేస్తే ఎంత మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందంటే, రాకపోతే ఎక్కడ దగ్గర జాయిన్ అవ్వండి. And obviously, I mean, weight gain as well. But you have to understand, chronic pain is a very, very difficult problem. Most people who have severe back pain, neck pain, it actually bothers not just the patient, but the whole family. It has implications emotionally, financially, spiritually, and familially. It bothers the whole family. One person can bring the entire family down with the problems. సో నాకు ఇక్కడ పిలిచి ఏమన్నారంటే, మ్యామ్ మదర్స్కి వెయిట్ లాస్ మీద స్పీచ్ ఇవ్వండి అని. బట్ యాజ్ వి మదర్స్ అబౌవ్ 45 మనం వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం వెయిట్ లాస్ అయ్యే ముందు మైండ్ లాస్ అయిపోతాం. ఎందుకంటే ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతాం ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత, సో ఉమెన్ అండ్ మదర్స్ ఫస్ట్ ట్రై టు గెయిన్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్ అండి. అండ్ అనదర్ థింగ్ చాలా ఇంపార్టెంట్, పండేవి తినడానికి ట్రై చేయండి. సో సెలబ్రేటింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ అంటే వీ హ్యావ్ టు సెలబ్రేట్ స్ట్రెంగ్త్. అంటే మన స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వాలన్న దాని మీద ఇవాళ టాపిక్, అండ్ ఎలా హెల్త్ గెయిన్ చేయాలన్నది చెప్తాను. నెక్స్ట్ హెల్తీగా ఉంటుంది. వాళ్ళు తల్లి హెల్తీగా ఉంటేనే ఎనర్జీ లెవెల్, ఆ ఎనర్జీ ఆ లవ్తో తను కుక్ చేసి పెడుతుంది. మదర్స్ ఏంటంటే తన హెల్త్ని తను పక్కన పెట్టి ముందు పిల్లలకి, హస్బెండ్కి, ఇల్లు. సో వీ మదర్స్ 4 థింగ్స్ ఎట్ ఎ టైం చేస్తాం. ఇల్లు, వర్క్, ఆఫీస్, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ వి మేనేజ్. మన హెల్త్ ముందు మనం పక్కన పెడతాం. మన మదర్స్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, వాళ్ళ కిడ్స్ హెల్తీగా ఉంటారు. అలా ఫ్యామిలీ హెల్తీ అయితే మన సొసైటీ హెల్తీగా ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు బాడీ ఇమేజ్ అన్నది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆఫ్టర్ 45 మనం ప్రతిదీ స్ట్రెస్ తీసుకుంటాం. ఆ స్ట్రెస్ రాను రాను మన బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఫటిగ్ అంటే నీరసంగా చూస్తామండి. ఇప్పుడు ఈ టైంలోని హార్మోన్స్ నార్మల్గానే 45 to 55 మధ్యలోని చాలా ఫేసెస్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. సో ఆ టైంలో మనం ఇంకా స్ట్రెస్ తీసుకుంటే మనకి తెలియకుండానే బోన్ డెన్సిటీ తగ్గుతుంది. కాల్షియం అబ్సార్బ్ చేయదు బాడీకి. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, బోన్స్ వీక్గా ఉన్నట్టే మనం వెళ్తాం డాక్టర్కి, వైటమిన్ డి, కాల్షియం అన్నీ ఇస్తుంది. బట్ వాట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యువర్ బాడీ అంటే స్ట్రెస్. ఈరోజు మదర్స్ డేని మా క్లబ్లో చాలా ఘనంగా జరుపుకున్నాము. హెల్త్ ఇష్యూస్ గురించి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, హెల్త్ ఒబిసిటీ దీని గురించి, తర్వాత పెయిన్ కిల్లింగ్ గురించి డాక్టర్స్ వచ్చి మెంబర్స్ అందరికీ చాలా చక్కగా
విశదపరిచారు. దానికి మేము వారికి ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నాము. ఇట్లా మదర్స్ డే గురించి అందరికి మళ్ళీ ఒకసారి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గురించి ఉమెన్స్ యొక్క గొప్పతనం అంతా ప్రజలకు తెలుస్తుంది. అలాగే మదర్స్ డే గురించి మదర్స్ యొక్క గొప్పతనము, వాళ్ళు మదర్స్ లేకపోతే పిల్లలు లేరు అసలు, వారి వల్లే ఇంత అభివృద్ధి చెందుతాం. అందరం కూడా మదర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా చూసుకోవాలని నా ఆకాంక్ష, నా కోరిక. ఉగాది ఎందుకు చేస్తామంటే మన విలేజ్ కల్చరు అందరికీ తెలియాలని, పల్లెటూరు వాతావరణం సృష్టించి పిల్లలకి అమ్మమ్మ తాతగారు ఊళ్ళో వెళ్ళినట్టు ఉంటుంది. దానికోసం ఉగాది ఫంక్షన్ చేస్తాం. క్యాన్సర్ గురించి చాలా అవేర్నెస్ ఉంటుంది. చాలా ఎక్కువ మందికి క్యాన్సర్ సోకుతుంది. దానికోసం అవేర్నెస్ కోసం క్యాన్సర్ హాస్పిటల్ సంప్రదించి ఉమామహేష్ గారి ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మాయి గారు ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. అలాగే డాక్టర్ గారు పెయిన్ కిల్లింగ్ గురించి చెప్పారు, అది కూడా చాలా అందరికీ నచ్చింది. కిందసారి వాగ్దేవిని తీసుకొచ్చాం, ఈసారి హర్షిని తీసుకొచ్చి పాడించాము. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినటువంటిది చేస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా విశాఖనగరంలో ఉన్నటువంటి సెంచరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు వారి యొక్క మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి, అలాగే మంచి స్పీకర్స్ కూడా ఇన్వైట్ చేసి, సో ఈ మాతృ దినోత్సవాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు వారి యొక్క కార్యవర్గాన్ని సందర్భంగా అభినందిస్తాం. మాతృమూర్తి అంటే మనందరికీ తెలుసు. తల్లి అంటే డెఫినెట్గా అందరికీ కూడా గౌరవభావం. సో అలాంటి గౌరవభావం కలిగినటువంటి ఒక మాతృమూర్తి యొక్క దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం మనందరికీ ఆనందం కలిగించేటటువంటి విషయం. హలో అండి, నా పేరు కిరణ్మయ్. నేను న్యూట్రిషనిస్ట్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. నేను వచ్చి హెల్దీ ఫ్యూల్ ఇన్ విశాఖపట్నం మీరు గూగుల్ చేస్తే నా ఓన్ కంపెనీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ నేను లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అండ్ ఈవినింగ్ నా ఓన్ క్లినిక్ ఉంది సీతం దారిలోని. సో నా కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ అంటే కంప్లీట్గా మన హోమ్ మేడ్ ఫుడ్తోనే మన హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద ఇవాళ ఇక్కడ స్పీకర్ కానీ వచ్చాను. ఫర్ ఎల్డర్స్ మదర్స్ కనుక ఎల్డర్లీ మదర్స్కి ఎలాగా ఇంట్లో డైట్ తీసుకోవాలి. అండ్ మన ఈ మధ్యన చూసినట్లుగైతే అందరూ బయట ఫుడ్ మీద డిపెండ్ అయిపోతున్నారు. సో మనం ఇంట్లో తినే ఫుడ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్తోని మనం ఎన్ని రకాల మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆ దాని మీదే నేను ఇవాళ మాట్లాడతానండి. హ్యాపీ మదర్స్ డే. సో వాట్ ఐ థింక్ ఈజ్ మనం అందరూ జనరేషన్ బ్లేమ్ చేస్తున్నారు. బట్ లైక్ జనరేషన్ తగ్గట్టు మారాలి. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే అన్నీ బాగుంటాయి. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ మెయిన్ అండి. సో మన వర్క్ మనం చేసుకోవాలి, ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ సంగతులు కూడా చూసుకోవాలి. సో బిజీ ఉన్నాము అనుకొని పక్కన పడేస్తే అవ్వదు. సో ట్రై టు బ్యాలెన్స్. టైం అంతా మారిపోయిందండి. అప్పుడులా ఉన్నంత టైం మనకి లేదు. అప్పుడే 9 to 5 జాబ్స్ ఉండేవి. ఇప్పుడు నేను ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నా వర్క్ మార్నింగ్ 9 నుంచి రాత్రి 11 దాకా ఉంటుంది. సో నేను ఒకటే చెప్పగలుగుతున్నానండి, టైం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతకుని జనరేషన్ బ్లేమ్ చేయడం నేనైతే యాక్సెప్ట్ చేయను. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అంతా వదిలేసి సెల్ఫిష్ అయిపోయి మేమే బాగుండాలి, మేమే చూసుకోవాలని ఉన్నారు. అలాంటి వాళ్ళు అయితే మాత్రం మారాలని చెప్తున్నాను. వి షుడ్ థింక్ అబౌట్ అవర్ రూట్స్. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తాము, మన పేరెంట్స్ ఎలా ఉన్నారు. డైలీ ఒక కాల్ అయినా చేయాలి అట్లీస్ట్. దట్స్ ద మినిమమ్ వీ కెన్ డూ.